మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం మరియు రైస్ మిల్లులను జీఎం మార్కెటింగ్ అధికారి అభిషేక్, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 533 కొనుగోలు కేంద్రంలో 519 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతోందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైస్ మిల్లర్ల సహకారంతో ధాన్యాన్ని వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. లారీలు అందుబాటులో లేకపోతే డీసీఎం లేదా ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని రవాణా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీఎం మార్కెటింగ్ అధికారి, ఆర్టీఓ, డిఎస్ఓ, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. మనకి అక్కన్నపేట విలేజ్ రామాయపేట మండల్లో రైస్ మిల్ ప్లస్ పీపీసీ సెంటర్, ఐకేపీ పీపీ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు హెడ్ ఆఫీస్ నుంచి జీఎం మార్కెటింగ్ అభిషేక్ గారు ఉన్నారు, డిఎంసీఎస్, డిసిఎస్, ఆర్డీఓ గారు ప్లస్ తహసీల్దార్ అందరూ ఉంటున్నారు ఇక్కడ. సో ఇక్కడే మన జిల్లాలో నడుస్తున్న యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పరిశీలన చేయడం 992 దాదాపు 1,30,300 ప్యాడీ కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 50,000 ప్యాడీ దాకా మనకి సెంటర్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు మన జిల్లాలో 5,533 సెంటర్ ఇంకా సెంటర్స్లో ప్యాడీ రావాల్సిన ఉంది. సో ఈ నడిచిన సెంటర్స్లో కొన్ని సెంటర్స్లో మనకి ఎక్కువ ప్యాడీ వచ్చింది, కొన్ని సెంటర్స్ తక్కువ ఉన్నాయి, కొన్ని సెంటర్స్లో మనకి లారీ లేక ఇష్యూ అవుతున్నాయి. సో దానికి కూడా మన తహసీల్దార్ మిల్ లెవెల్లో మిల్లర్స్ సహకారంతో లారీ అన్లోడ్ చేసి పంపిస్తున్నారు. ఇంకాతో పాటు మన రైతులకు కూడా చెప్పడం చేసి కానీ పీబీసీలో తూకం చేసి చేసి ఏదైనా ప్యాడీ రెడీ ఉంటే వాళ్ళే మిల్స్కి పంపిస్తే కూడా మనం అన్లోడ్ చేసి మిల్ లెవెల్లో యాక్సెప్ట్ చేస్తున్నాము. సో ఇప్పటివరకు మా జిల్లాలో ఇది స్మూత్గా నడుస్తుంది. ఇంకా ఫర్దర్ కూడా రైతులు సహకారంతో మిల్లర్స్